హలో ఫ్రెండ్స్, అమెరికా ఇజ్రాయెల్ కలిసికట్టుగా ఇరాన్ మీద మెరుపు దాడి చేసి ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తుదముట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. యుద్ధం ప్రస్తుతం 3వ రోజుకు చేరింది. కనీసం మరో 4 వారాలైనా కొనసాగుతుందని ట్రంపే చెప్తున్నాడు. మరొకవైపు స్లోగా యుద్ధం గల్ఫ్ అంతా కూడా వ్యాపిస్తుంది. ఈ సందర్భంగా మనం 3 అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ యుద్ధానికి వస్తున్న స్పందనలు. రెండోది, ఈ యుద్ధం వెనక ఉన్న అసలు వాస్తవాలేంటి. మూడోది, ఇది ప్రపంచం మీద వేయబోయే ప్రభావం ఎలా ఉండబోతుంది. మొట్టమొదటిది స్పందన విషయానికి వస్తే, ప్రపంచం అంతా యాజ్ నేషన్స్ దీన్ని ఖండిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం దీన్ని పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అమెరికా ఒక నియంతను తుదముట్టించింది అని. ఒక దేశంలో నియంత ఉంటే ఆ నియంతకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ప్రజలదా, బయట దేశాలదా? అసలు ఒక దేశంలో నాయకుడిని ఫలానా అని చెప్పి తుదముట్టించే హక్కు ప్రపంచంలో ఇంకే దేశానికైనా ఉందా? నిజానికి అమెరికా తనకుంది అని అనుకుంటుంది. ఇప్పటికీ అనేక ప్రపంచ దేశాల్లో వేలు పెట్టి ఆ దేశాలని సర్వనాశనం చేసింది. అట్లా సర్వనాశనం చేయడానికి అది చెప్పిన అబద్ధాలకు లెక్కే లేదు. అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ఇరాక్లో కెమికల్ వెపన్స్ ఉన్నాయని ఒక పెద్ద అబద్ధం చెప్పి దేశం మొత్తాన్ని కూడా వాళ్ళు మన మీద ఆ వెపన్స్ వేయబోతున్నారు అని భయపెట్టి యుద్ధం చేసింది. ఫైనల్గా ఏం తేలింది? అటువంటి వెపన్స్ ఏవి లేవు అని. తన సొంత ప్రజలను కూడా మోసం చేసి ఇంకో దేశం మీద యుద్ధం చేసిన చరిత్ర అమెరికాది. ఇరాక్ అనే దేశాన్ని సర్వనాశనం చేసి తన సొంత యువకులను కూడా అనేక లక్షల మందిని బలిపెట్టి అమెరికా సాధించింది ఏమీ లేదు, ఒక దేశాన్ని నాశనం చేయటం తప్ప. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనం చూసాం. చివరికి దేశాన్ని తాలిబాన్లకు అప్పగించి బతుకు జీవుడాన్ని బయటపడింది. వియత్నాం లాంటి చోట ఎలాంటి అవమానం ఎదురైందో మనం చూసాం. అయినా కూడా అమెరికా యుద్ధ కాంక్ష అనేది తీరని ఒక దాహంగా ఉండిపోయింది. మొన్నటికి మొన్న వెనెజులా మీద దాడి చేసి ఆ దేశపు అధ్యక్షుని తీసుకొచ్చింది. అంతేకాదు, అసలు ప్రపంచాన్ని ఆక్రమించే హక్కు తమకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మొన్ననే మనం ఒక వీడియో కూడా చేసాం. ట్రంప్ మాత్రమే కాదు, ట్రంప్ విదేశాంగ కార్యదర్శి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రపంచాన్ని ఆక్రమించి ప్రపంచంలో ఉన్న వనరులన్నీ మనం తీసేసుకోవాలి అని. అందులో ఆయిల్ ఉంది, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఆయిల్ ఉన్న దేశాలు రెసిస్ట్ చేస్తుంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న దేశాలు జోహుకుమని వాళ్ళే పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారు. ఇటువంటి ఒక రౌడీతనాన్ని ప్రపంచం అంతా భరిస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు. అక్కడ నియంత కాదా అనేది పూర్తిగా అప్రస్తుతం. ఎందుకంటే అది ఆ దేశ ప్రజల సమస్య. మన దేశంలో ఉన్న ఒక నాయకుడిని మనం నియంత అనుకుంటే అమెరికా వచ్చి ఆ నియంతని తుదముట్టిస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఎందుకంటే అది మన దేశ సమస్య, మనం తేల్చుకోవాల్సిన సమస్య. ఇంకొకటికి అందులో హక్కు లేదు. కాబట్టి దీన్ని సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు, దీన్ని పాజిటివ్గా చూస్తున్న వాళ్ళు కాస్త బుర్ర వాడాలి. దాంతోపాటుగా ఈ మొత్తం యుద్ధంలో మోదీ గారి పాత్ర గురించి కూడా ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. దాన్ని చివరిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా కీలకమైంది ఈ యుద్ధం వెనక ఉన్న అసలు కారణం. పశ్చిమ దేశాలకి ఇరాన్కి మధ్య కనీసం 100 ఏళ్లుగా శత్రుత్వం ఉంది. ఇది ఆల్మోస్ట్ 1920sలో స్టార్ట్ అయింది. 1920sలో అక్కడ రెజా షా అనే ఒక పహ్లవీ డైనాసిటీ మొదలైంది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాళ్లకు అనుకూలం. ఎంత అనుకూలం అంటే ఇరాన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. వాళ్ళు ఆయిల్ అంతా తోడుకొని రూపాయికి పైసో 2 పైసలు మాత్రమే ఇరాన్కి ఇచ్చి మిగిలిందంతా వాళ్ళు తీసుకునేవాళ్ళు. దాని మీద విపరీతమైన లాభాలు కూడా వాళ్ళకు ఉండేవి. 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న బ్రిటన్, మిగిలిన దేశాలన్నీ కూడా పూర్తిగా ఇరాన్ ఆయిల్ని దోపిడీ చేసి దాని మీద వచ్చిన లాభాలతో తమ దేశాలని బాగు చేసుకున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. 1950ల దాకా సాగింది. ఆ సమయంలో ఇరాన్లో మహమ్మద్ మసాదే అనే ఒక వ్యక్తి దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు. ఈ ఆయిల్ని నేషనలైజ్ చేయాలనే డిమాండ్ మొట్టమొదటిసారి 1950sలో వచ్చింది. అది మొనార్క్ అయినప్పటికీ కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అతను ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ తన డిమాండ్ను వదులుకోకపోవడంతో ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దేశం మొత్తం మొసాదేకి వెనక నిలబడింది. షా తప్పనిసరి అతన్ని రీఇన్స్టేట్ చేయాల్సి వచ్చింది. రీఇన్స్టేట్ చేసిన వెంటనే అతను చేసిన మొట్టమొదటి పని ఆయిల్ని నేషనలైజ్ చేయటం. అంటే ఆయిల్ పూర్తిగా ఇరాన్ ప్రభుత్వ రంగంలోకి తీసుకోవటం. వెనెజులా కూడా సరిగ్గా ఇదే పని చేసింది 2004లో. అప్పటిదాకా వెనెజులాలో ఆయిల్ మీద ఉన్న అమెరికన్ ఆధిపత్యాన్ని నిలిపివేస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ కక్ష పెట్టుకుని ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడిని అమెరికా ఎత్తుకుని పోవటం కూడా జరిగింది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయిల్ని నేషనలైజ్ చేసే 2 సంవత్సరాలు కూడా కాకుండానే
1953లో సిఐఏ అండతో ఆ దేశంలో కుట్ర జరిగి ప్రజాస్వామికంగా ఎన్నికైన మొసాదేని దించేసి మళ్ళీ తమ తొత్తులైన షాలకు ప్రభుత్వాన్ని అప్పగించింది. బట్ దీనివల్ల అప్పటిదాకా బ్రిటన్కి మాత్రమే సొత్తుగా ఉన్న ఇరాన్ ఆయిల్లో అమెరికాకు కూడా భాగం లభించడం ప్రారంభమైంది. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొత్తం ఆయిల్ తవ్వకాల్లో 40% అమెరికాకి, మరో 40% బ్రిటన్కి, మిగిలినవి కూడా చిన్న చిన్న దేశాలకు, డచ్ ఇలాంటి దేశాలకు భాగంగా వాళ్ళు తవ్వుకోవటం మొదలుపెట్టారు. దానికోసం ఒక కన్సార్టియం ఏర్పాటు చేసి మొత్తం తవ్వకాలు చేస్తూ పెట్టారు. కాకపోతే ఒక చిన్న మార్పు ఏమొచ్చిందంటే, అంత ముందుకు రూపాయికి పైసలు ఇచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. దాంతో ఇరాన్లోకి విపరీతంగా డబ్బు వచ్చి పడింది. విపరీతంగా డబ్బు వచ్చినంత మాత్రాన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే అవకాశం లేదు. ఒకవైపు విపరీతంగా సంపన్నులు పెరిగిపోయారు, టెహ్రాన్ నిండా స్కై స్క్రాపర్స్ వచ్చాయి. మరొక వైపు గ్రామాల్లో ప్రజలు నిరుపేదలుగా ఉండిపోయారు. ఈ పరిస్థితి మరొక రెవల్యూషన్కి దారితీసింది. అది 1979 ఇరానియన్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్లో ఈ షాని గద్దె దింపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇరాన్ ఆయిల్ తన చేతికి తీసుకుంది. అప్పుడు అమెరికా మళ్ళీ ఇరాన్ని దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఇరాన్కి ఇరాక్కి మధ్య యుద్ధం జరిగితే ఇరాక్కి సపోర్ట్ చేసి ఇరాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి ఇరాన్ మీద విపరీతమైన ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఎందుకు? ఇరాన్ తన నేలలో ఉన్న ఆయిల్ తనదే అని చెప్పడం వల్ల. అంతకంటే ఇరాన్ అమెరికాతో ఎప్పుడూ పేచి పడలేదు. వాళ్ళది ఒక్కటి, మా ఆయిల్ మాకే. ఉదాహరణకు మా అరావళి పర్వతాలు మావే, మా రేర్ ఎర్త్ మినరల్స్ మావే అని మనం అంటే అమెరికా మన మీద దాడి చేస్తే మనకెలా ఉంటుంది? సరిగ్గా అమెరికా చేసిన పని అదే. ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి నుంచి విపరీతమైన ఆంక్షలు పెడుతూనే వచ్చింది. మరొక వైపు అమెరికా చెంచైన ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో పాగా వేసుకుని కూర్చున్న విషయం మనందరికీ తెలిసిందే. అది వాళ్ళ సొంత భూమిని క్లెయిమ్ చేసుకోవటం కంటే కూడా మొత్తం మిడిల్ ఈస్ట్ మీద ఆధిపత్యాన్ని సంపాదించడమే దాని ఏకైక లక్ష్యం. చుట్టూ ఉన్న సిరియా, లెబనాన్, ఇరాన్ ఈ దేశాలన్నిటి మీద పదే ఎందుకు దాడులు చేస్తుంది? వాళ్లే మా మీద దాడులు చేస్తారు అనే ఒక బూచిని చూపించి అది దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. నిజంగా అరబిక్ వరల్డ్లో ఐకమత్యం లేదు కాబట్టి అక్కడ ఇజ్రాయెల్ మనుగడ కొనసాగిస్తుంది. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న అమెరికా, ముఖ్యంగా ట్రంప్, ఎవరైతే నేను యుద్ధాలని ఆపే గొప్పవాడిని, నాకు నోబెల్ శాంతి ఇవ్వాలి అని అడిగాడో అతను ఈ యుద్ధాన్ని తలపెట్టాడు. ఈ యుద్ధం నిజానికి అమెరికా ఆలోచన కాదు, ఇజ్రాయెల్ ఆలోచన అని కూడా చాలా మంది పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈసారి చాలా చురుగ్గా ఇందులో ఉన్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏదో చెప్పి ట్రంప్ని లొంగదీసి ఈ యుద్ధానికి ఒప్పించింది అనే వార్తలు కూడా అటలుగా వస్తున్నాయి. మనకి ఇప్పటికైతే తెలియదు, బహుశా ఎప్పటికూ మనకు తెలుస్తుంది. ఏం చూపించి ఇజ్రాయెల్ ప్రపంచంలో ఉన్న ప్రతి నేతను లొంగదీస్తుందో మనకైతే ఇప్పటికి తెలీదు. లొంగ తీసినా తీయకపోయినా అమెరికా యుద్ధకాంక్ష అందరికీ తెలిసిందే. అందులో ట్రంప్ లాంటి వాడి యుద్ధకాంక్ష మనందరికీ తెలిసిందే. నేను ఇన్నిసార్లు యుద్ధం అంటున్నాను కదా, కానీ విచిత్రంగా వెస్టర్న్ మీడియా దాన్ని యుద్ధం అనట్లేదు, కాన్ఫ్లిక్ట్ అంటుంది. మీరు గ్రోక్ని కానీ చాట్ని కానీ అడిగి చూడండి, మనం అమెరికా ఇరాన్ వార్ అంటే అదే అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అని అంటుంది వెంటనే. అంటే ఏ దేశమైనా అమెరికాని ముట్టుకుంటేనేమో అది వార్ అయిపోతుంది. అమెరికా ఎవరి మీద దాడి చేసినా, ఎంత పెద్ద యుద్ధం చేసినా కూడా అది కాన్ఫ్లిక్ట్గానే చూస్తుంది. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నారు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అందుకోసమని. న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. నువ్వు ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేయవు? ఇజ్రాయెల్ మీద నీకు అంత నమ్మకం ఏంటి? మనం చూస్తున్నాం కదా దాని యుద్ధకాంక్ష ఎంత మంది మీద దాడులు చేస్తుందో. ఇక్కడ నియంత అంతం కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ విషయం కానే కాదు. ఇరాన్లో ఉన్న ఆయిలే అత్యంత కీలకం. అందుకోసమే వీళ్ళు ఈ యుద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచం మీద పడబోయే ప్రభావం గురించి మాట్లాడుకునే ముందు చిన్న విషయం మాట్లాడుకుందాం. అది ఈ మొత్తం యుద్ధంలో మన ప్రధాని మోదీ గారి పాత్ర. యుద్ధానికి ఒక్క రోజు ముందు ఆయన ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇజ్రాయెల్ నేత ఈయన ఇద్దరు కలిసి కౌగలించుకొని ఇచ్చకాలు ఆడుకున్నారు. ఒక రోజు తర్వాత ఈ యుద్ధం జరిగింది. దీన్ని ఇరాన్ ఎట్లా చూస్తుంది? ఇరాన్ ఎట్లా చూస్తే మాకేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే భారతదేశానికి తొలి నుంచి స్నేహితులుగా ఉన్నది గల్ఫ్ దేశాలు మాత్రమే, వీళ్ళు కాదు. ఈ దేశాలు ఎప్పుడూ మనల్ని ఎట్లా ఆక్రమించుకోవాలనే చూస్తున్నాయి. వెస్ట్కి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న మినరల్స్ మీద, వనరుల మీదనే చూపు, మన మీద ప్రేమ లేదు. మన మీదే కాదు, వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండదు. వాళ్ళు నిజంగానే ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం ఎలా అని మాత్రమే రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అది వలస కావచ్చు, యుద్ధం కావచ్చు, ట్రేడ్ వార్ కావచ్చు, ఏదో ఒక రకంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన వనరుల మీద వాళ్ళు కన్నేయటానికి వాళ్ళు ఎంచుకున్నది
ట్రేడ్ వార్. ఎందుకంటే మనం మాట వింటున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళలాగా ఆత్మగౌరవంతో ఉంటే, నువ్వెవరివి మాకు చెప్పడానికి, నాకు తక్కువగా వచ్చే రష్యన్ ఆయిల్ కొనుక్కోకుండా నీ దగ్గర నేను ఎందుకు ఎక్కువ కొనుక్కోవాలి అని అడిగే ధైర్యం మనకుంటే బహుశా మన మీద కూడా ఇది జరుగుతుంది. బట్ అందుకనే మన వాళ్ళు అటువంటి మాట్లాడట్లే కదా, మే ఐ కమ్ ఇన్ సర్ అని అడిగే పరిస్థితిలోనే ఉన్నారు. సో చిరకాలంగా మిత్రులుగా ఉన్న గల్ఫ్ దేశాలు మన భారతదేశాన్ని ఇక ముందు ఎలా చూడబోతున్నాయి? ఎందుకంటే ఇది ఒక అధర్మ యుద్ధం. ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న అధర్మ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడింది. ఇప్పుడు ఇరాన్ మీద చేసిన అధర్మ యుద్ధంలో కూడా నిలబడుతుంది. అయితే ఖమేనీ నియంత కదా? ఖచ్చితంగా నియంతే. అనేక మందిని చంపాడు, అనేక హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరిగాయి. అన్నిటికంటే మించి అక్కడ స్త్రీల స్వాతంత్రం మీద విపరీతమైన ఆంక్షలు ఉన్నాయి. అవన్నీ తప్పకుండా తప్పులే, కానీ ఆ తప్పుల్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలది, వేరే దేశానిది కాదు. అది భారతదేశానికైనా మరో దేశానికైనా. అటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా దీన్ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళ బ్రెయిన్స్లో ఏముండి ఉంటుందంటారు? ఇకపోతే మూడోది, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతుంది? మనం చూస్తున్నాం అమెరికా రౌడీయిజం. నా దగ్గరే కొనాలి, నా ఆయిలే కొనాలి, మీరు ఎక్కడన్నా కొంటే మీ అంతు చూస్తాను, మీరు డాలర్కి ప్రత్యామ్నాయం తెస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తాను. ఇంత రౌడీయిజం ప్రదర్శిస్తుంటే ఒక దేశం తర్వాత ఒక దేశం లొంగిపోవటం ఎంత అన్యాయంగా ఉంది చెప్పండి. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దనటం మాత్రమే కాదు, మీరు రూపీని కూడా వాడొద్దు అని, నా కరెన్సీనే వాడాలి, నా ఆయిలే కొనాలి అని అమెరికా చేస్తున్న ఈ దౌర్జన్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ అంటే పెట్రోలు, డీజిల్, వీటి ధరలు పెరిగితే ప్రతి దాని ధర పెరుగుతుంది. అప్పుడు అన్ని దేశాల్లో విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రిసెషన్ పెరుగుతుంది, పేదరికం మరింత దారుణమైన పేదరికంగా మారుతుంది. ఇలాంటి యుద్ధాల్లో కూడా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మాత్రమే విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా సంపన్నులు మరింత సంపన్నవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ప్రపంచం మొత్తం కూడా ఈ అమెరికా చేస్తున్న అధర్మమైన యుద్ధానికి మూల్యం చెల్లించబోతుంది. ఇంకా కూడా జీహుజుర్ అనే వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుందామా? వీళ్లకు చెక్ పెట్టే విధంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని కోరుకుందామా? అట్లా జరిగినప్పుడు మనం ఎటువైపు ఉండాలి? మీరే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.